అవస్థలు పడుతున్నారో అవస్థలు పడుతున్నటువంటి రైతుల జీవితాలే ప్రత్యక్ష ఉదాహరణ. దానికి ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా దేశంలో కానీ మరో చోట కానీ ఎక్కడ కూడా రైతుల కోసమే ప్రభుత్వం ప్రీమియం చెల్లించి ఒక బీమా పథకాన్ని, రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన దాఖలాలు గత అనుభవంలో ఎక్కడా లేవు. వ్యవసాయక దేశాలు ఎక్కడ లేవు. ప్రత్యేకించి మన దేశంలో ఎప్పుడు అటువంటి ఆలోచన కూడా జరగలే. రైతు బీమా అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి పథకం అని చెప్పి ఆ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి FAO ఉంటుంది ఒకటి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని, UNO ఆధ్వర్యంలో ఉంటుంది. ప్రపంచ వ్యవసాయ విధానాల మీద రీసెర్చ్ చేస్తారు. FAO తరఫున వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కూడా ఇస్తుంటారు. అటువంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషను, వరల్డ్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషను పేర్కొన్న 2 అత్యద్భుతమైనటువంటి పథకాలు రైతాంగానికి మేలు చేసినాయి భూగోళంలో. వాళ్ళు వాడిన పదం ఒకటి రైతు బంధు, ఒకటి రైతు బీమా అని చెప్పినారు. అంతటి విశిష్టమైనటువంటి రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ సర్కార్ ఆ రోజు. అంటే రైతు తన పేరు మీద భూమి ఉండి 58 ఏళ్ల గరిష్ట వయస్సు పరిమితికి లోబడి ఉండి ఏ కారణం చేతనైనా దురదృష్టవశాత్తు ఒక రైతు యొక్క మరణం సంభవిస్తే, అది ప్రమాదమైన, రోగగ్రస్తమైన, లేకుంటే మరోటైనా మరణం అంటూ ఏ రకంగా జరిగినా దురదృష్టవశాత్తు ఆ రైతు కుటుంబం వీధిన పడొద్దు, ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఆ రైతును ఆదుకోవడం కోసం మాత్రమే ఉద్దేశించినటువంటి అత్యద్భుతమైన పథకం అది. ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఆ రైతు మరణానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి వ్యవసాయ అధికారి, పంచాయతీ అధికారి మరణాన్ని ధృవపరుస్తూ వివరాలు పోర్టల్లో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఎవ్వరు పోయి ఏ కార్యాలయం చుట్టూ పోయి తిరిగేటువంటి కర్మ లేకుండా 5 నుంచి 6 లేదా 7 వర్కింగ్ డేస్లో 5-6 పని దినాల లోపలే ఆ కుటుంబానికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడేవి. ఇటువంటి అద్భుతమైనటువంటి పథకానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ద్వారా రైతులకు 1,18,198 కుటుంబాలకు 1,18,198 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఆ గతించిన రైతు కుటుంబంలో బీమాను అందించడం జరిగింది. దీనికోసం మొత్తం కేసీఆర్ సర్కార్ ఆనాడు LICకి వివిధ సందర్భాల్లో కట్టినటువంటి ఈ మొత్తం డేటా అంతా ఉంది. వివిధ సందర్భాల్లో కట్టినటువంటి ప్రీమియం డీటెయిల్స్ అన్నీ. ఫస్ట్ ఇయర్లో ప్రీమియము ఉదాహరణకి మనం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఇయర్లో 2,271 ఉంటే అది ఏటేటా అది పెరుగుతూ పోయింది. ప్రీమియం ఇప్పుడు 3,829కి వచ్చింది. అట్లా ఏటేటా పెరుగుతూ పోయింది. ఈ మొత్తం కలిపి కేసీఆర్ సర్కారు ప్రీమియం కిందనే కట్టినటువంటిది, రైతు బీమా కోసం ప్రీమియం కిందనే కట్టినటువంటి మొత్తం డబ్బులు 6,122,65,00,000. మళ్ళీ చెప్తాను, 6,122,65,00,000 రూపాయలు ప్రీమియం కింద చెల్లించింది. అందుకు మన రైతుల యొక్క క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో 1,18,198 కుటుంబాలకు రావడం జరిగింది. చెల్లించినటువంటి మొత్తం డబ్బు ఏది రైతు కుటుంబాలకు వచ్చినటువంటి డబ్బు 5,909 కోట్ల రూపాయలు. సరే, ప్రభుత్వం మారింది. వీళ్ళనాడు కొనసాగుతున్న పథకాలే కాదు, వ్యవసాయ పథకాలు, వాటికి అదనంగా మేము చేస్తామన్నారు. చాలా గప్పాలు కొట్టారు. అవన్నీ మనం చూసినాం. మరి ఈరోజు కేవలం 750 కోట్లు ప్రీమియం కట్టాల సర్కారు. రైతు బీమా పథకం అమల్లో ఉండాలంటే ఈ సర్కారు ప్రీమియం కట్టవలసినటువంటిది 750 కోట్లు. ఈ 750 కోట్ల రూపాయలు ఈ సర్కారు ప్రీమియం కట్టని కారణంగా, ఆ కిస్తు కట్టని కారణంగా దాదాపు 7,000 పైచిలకు మంది రైతులు ఎవరైతే ఇటీవలి కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో మొత్తము వాళ్ళ క్లెయిమ్స్, ఆ బిల్స్, ఆ ఫైల్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ LIC దగ్గర పెండింగ్లో ఉండేటువంటివి ఉన్నాయి. అవి కాక ఈ ఇంటర్రెగ్నమ్ పీరియడ్, ఈ మధ్యకాలం ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో ఉండేటువంటి వాళ్ళు 7,000 కుటుంబాలు ఉన్నాయి.
ఈ 7,000 కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ ఫైళ్ళన్నీ కూడా అవి పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఇట్లా ఉండగా రైతుల ఆత్మహత్యలు 440 దాటింది, 440. ఇప్పుడు కరెంటు రాదు, నీళ్లు రావు, రైతు భరోసా రాదు, బీమా కిస్తు చెల్లించరు. మరి ఏమి ఇస్తున్నట్లు? మీరు ఎన్ని చెప్పింది అభయస్థంలో మీరు చెప్పినటువంటిది, వ్యవసాయం అనేటువంటి సబ్జెక్టులో మీరు చెప్పినటువంటిది, పంట రుణాలకు 3 లక్షల వరకు వడ్డీ లేని రుణం చెప్తిరి, 24 గంటల కరెంట్ చెప్తిరి లేదు, వ్యవసాయ యాంత్రీకరణ మొదలే పెట్టలేదు, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ లేదు, అసైన్డ్ పోడు భూములకు పటా భూములతో సమానంగా పరిహారం అని చెప్తిరి లేదు. సరే, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇవాళ దాదాపు ప్రభుత్వ భూములను కుదవబెట్టి తెచ్చినటువంటి డబ్బు 10,000 కోట్లు. అవి తెచ్చి కూడా 2 నెలలకు ఎక్కువ అయిపోయింది. ఏమని తెచ్చిండ్రు? రైతు బంధు కోసం కావాలి, రైతు భరోసా కోసం డబ్బులు కావాలి కాబట్టి తెస్తున్నామని చెప్పినారు. మరి ఇవాళకి మీరు ఇచ్చింది ఎంత? 3 ఎకరాల లోపే. ఇక ఆ 3 ఎకరాలకు కూడా కంప్లీట్ చేసినామని వ్యవసాయ మంత్రి లేదు, పేమెంట్ చేయమని చెప్పినామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట నేను మొన్ననే ప్రెస్లో చెప్పిన. అది ఉప ముఖ్యమంత్రి గారు 3 ఎకరాల లోపు ఉండేటువంటి మొత్తం క్లియర్ చేయమని చెప్పి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చినానని ఆయన 3 రోజుల కింద చెప్పాడు. 20 రోజుల కిందనేమో 3 ఎకరాల లోపు అందరికీ ఇచ్చినామని వ్యవసాయ మంత్రి చెప్పాడు. ఎట్లా పరస్పర భిన్నంగా విరుద్ధంగా ఉన్నాయో మనం చెప్పినాం. కాబట్టి మరి 10,000 కోట్ల రూపాయలు భూములను విరుగుబెట్టి తెచ్చినటువంటి డబ్బులు రైతు బీమాకి, రైతు బంధుకి వేయకుండా, రైతు బీమాకు కనీసం కిస్తీ కూడా కట్టకుండా 10,000 కోట్లు తెచ్చినప్పుడు మరి 750 కోట్లు మాత్రమే రైతు బీమాకు ప్రీమియం కట్టడానికి సర్కారుకి ఎందుకు మనసు వస్తలేదు? మీది రైతుల సానుకూల ప్రభుత్వమా? దిక్కు రైతుల మరణాలు జరుగుతున్నాయి, పట్టించుకోరు. బీమా దురదృష్టవశాత్తు వాళ్ళు మరణిస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి బీమా అమల్లోనన్నా ఉంటే వాళ్ళ కనీసం కుటుంబానికి అది ఆధారం అవుతుంది. లోకానికి అన్నం పెట్టేటువంటి రైతు వాళ్ళ కుటుంబాలని ఆదుకున్నట్లయితుంది అని చెప్పి మానవీయ కోణంలో ప్రవేశపెట్టినటువంటి పథకం అమల్లో ఉండకుండా దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లుండగా రైతులు కర్ణావస్థలు పడి వాళ్ళు పంటలు పెట్టుకుంటారంటే ప్రతిరోజు ప్రతి జిల్లాలో స్టేట్ ఎడిషన్స్లో వచ్చే వార్తలు తక్కువ, వాస్తవంగా అన్ని పేపర్లలో కూడా జిల్లా ఎడిషన్స్లో ఎక్కువ వస్తున్నాయి. ఏది? పంటలు ఎండిపోయినాయి కానీ గొర్రెలు మేపుతున్నారండి, పశువులకు మేతగా. వానకాలం ఒరెండే, కరెంటు లేక పంటలు ఎండుతున్నాయి. ఎండిన పంటలు పశువుల పాలు, పశువులకు మేతగా వరి, ఎండుతున్న పంటలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న రైతులు, కరెంటు సబ్స్టేషన్ల ముట్టడి, రైతుల ఆత్మహత్యలు 440, ఇప్పుడు లేటెస్ట్ 440. విచిత్రం ఏంటంటే యాసంగి సీజన్ మొదలయ్యే కంటే ముందు ప్రభుత్వం ఓ ప్రణాళికాబద్ధంగా రివ్యూ చేసి సమీక్ష చేసి సాగునీటి ప్రాజెక్టులు, అందులో ఉండే నీటి లభ్యత, ఎంత మేరకు యాసంగిలో చేసుకోవాలి, ఏ పంటలు వేయాలి, రైతులకు ఇబ్బంది కాకుండా ఏం చేయాలనేది యాసంగి స్టార్ట్ అయ్యే కంటే ముందు చెప్పాల్సిన మాట ఇది. ఈ పని చేయరు. ఎవరికి తీరికలేదా చేయనికే, ఎవరికి పట్టదు. యాసంగి సగం అయిపోయినాక, రైతులు వేసుకున్నాక, ఈ స్థితి వచ్చినాక ఇప్పుడు ఒక దిక్కేమో మొన్ననే చెప్పిన ఆయన ఆ రైతు కమిషన్ చైర్మన్ పెద్ద మనిషి కోదండ రెడ్డి గారితో చెప్పించినారు, రైతులు వేసుకోకండి, పంటలు వేసుకోకండి, నీళ్లు లేవని చెప్పి. పంటలు వేసుకొని ఎండిపోతుంటే చెప్తారు, ఆ మాట ముందు చెప్తారు. ఇది ఇట్లా ఉంటే చీఫ్ సెక్రటరీ గారితో మళ్ళీ లేటెస్ట్గా చెప్పించిందండి. ఇదేం విచిత్రమో నాకు అర్థం కాదు. నీటిపారుదల శాఖ మంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు, చీఫ్ సెక్రటరీ గారితో చెప్పించినారు శాంతికుమారి మేడంతో. ఏమని?